హలో అందరికీ, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియోలో పప్పుచారు చేయబోతున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ముందుగా మనం కందిపప్పుని ఉడకబెట్టుకుందాం. నేను ఒక పావు కేజీ వరకు తీసుకున్నాను. దీన్ని బాగా ఒక 2-3 సార్లు వాష్ చేసుకొని దీంట్లో వాటర్ పోసుకొని కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుందాం. ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుందాము. పప్పు చాలా మెత్తగా ఉడికిపోతుంది. ఇంతలో మనం చింతపండును నానబెట్టుకుందాం. నేను చిన్న నిమ్మకాయ సైజులో తీసుకున్నాను. ఆ చింతపండును తీసుకొని బాగా వాష్ చేసుకొని కొంచెం వాటర్ పోసి నానబెట్టి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని దీనిలో పప్పుచారు క్వాంటిటీకి తగినట్లుగా వాటర్ని యాడ్ చేసుకోండి. నేను ఇప్పుడు పావు కేజీ కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక 1.5 to 2 లీటర్స్ వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ వాటర్లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపుని యాడ్ చేసుకోండి. రుచికి సరిపడినంత ఉప్పు, నేను 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేశాను సాల్ట్ని. తర్వాత 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. ఈ వాటర్ని బాగా బాయిల్ అవ్వనివ్వండి. ఇప్పుడు దీనిలోకి మనం ఉల్లిపాయలని యాడ్ చేసుకుందాం. ఈ ఉల్లిపాయలు నేను కొంచెం చిన్న సైజులో ఉండేవి తీసుకున్నాను. మిడిల్లోకి కట్ చేసి పెట్టుకొని ఈ ఉల్లిపాయల్ని అట్లనే యాడ్ చేసేస్తానమాట. ఇవి తినని వాళ్ళు, ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు. కానీ పప్పుచారులో ఈ ఉల్లిపాయ బాగా కుక్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇప్పుడు 4 ఉల్లిపాయలని యాడ్ చేస్తున్నాను. దీంట్లోకి 4-5 ములక్కాడ ముక్కలను కూడా యాడ్ చేసుకోండి. పప్పుచారులో టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ ములక్కాయలను కూడా దీంట్లోకి యాడ్ చేసుకోండి. మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్నాం కదా చింతపండు, ఆ చింతపండు గుజ్జును కూడా యాడ్ చేసుకొని మూత పెట్టి కొంచెం సేపు బాగా కుక్ అవ్వనివ్వండి. ఇంతలో మనం పప్పు ఉడికిపోయింది కదా, ఈ పప్పు తీసి కొంచెం రుబ్బుకొని రెడీ చేసి పెట్టుకుందాం. పప్పు చాలా మెత్తగా ఉడికిపోయింది. నేను పప్పు గుత్తితో ఒకసారి అట్లా రుబ్బుతున్నాను. ఇప్పుడు దీన్ని మనం ఈ తెరులుతున్న వాటర్లోకి యాడ్ చేసుకుందాం. ఈ పప్పు మొత్తాన్ని దీంట్లోకి యాడ్ చేసేసుకోండి. ఈ పప్పు మొత్తం యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఈ పప్పు ఉండలు కట్టకుండా మొత్తం దీంట్లో మిక్స్ అయిపోవాలి. బాగా కలుపుకోండి. దీంట్లో ఉల్లిపాయలు కూడా బాగా ఉడికిపోయినాయి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉడికిపోయినాయి. ఇప్పుడు దీన్ని కొంచెం సేపు మనం మరగనిద్దాము. ఈ లోపల మనం పోపు రెడీ చేసుకుందాం. ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఇందులో 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, 4 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి. నేను కారం 1 టేబుల్ స్పూన్ కొంచెమే వేశాను, సో పచ్చిమిరపకాయలు 4-5 యాడ్ చేస్తున్నాను. వీటిని ఉల్లిపాయలని బాగా ఎర్రగా వేయించుకోండి. దీంట్లో కొద్దిగా కరివేపాకు, 2 ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని బాగా ఎర్రగా ఫ్రై చేసుకోండి. ఇవి ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఒక టొమాటో ముక్కని సన్నగా తరిగి యాడ్ చేసుకోండి. ఉల్లిపాయ ముక్కలు బాగా వేగిపోయిన తర్వాత లాస్ట్లో ఫైనల్గా టొమాటోని యాడ్ చేసుకోండి. ఇవి మొత్తం బాగా మగ్గిపోయినాయి కదా, ఈ పోపుని తీసుకెళ్ళి మనం పప్పుచారులో యాడ్ చేసుకుందాం. దీన్ని ఇందులోకి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉంచి బాగా బాయిల్ చేసుకోండి. ఫైనల్గా సాల్ట్ అడ్జస్ట్మెంట్ని కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ మీకు తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. మీరు ట్రై చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.